ఒక సమయంలో తత్వం మాట్లాడతారు, మరో సమయంలో పిచ్చివాణిగా నటిస్తారు. దండం పెట్టి అడుగుతున్నాను, ఏమిటిదంతా? ఇక్కడ మనమిద్దరం మాత్రమే ఉన్నాం. మీరు నిజం చెప్పండి. అబద్ధం నిజం, ప్రేమ పగ, రేయి పగలు, జననం మరణం సర్వం నేనే. బోధపడిందా? బోధపడలేదు. జగన్నాటక మహాప్రదర్శనకు అర్థం బోధపడాలంటే నీలోని మాయతెరలు తొలగిపోవాలి. మరేం మాట్లాడకుండా మా వెంటరా. ఆర్య, మహాత్మా, ఇదెక్కడి వింత? కనులకు కనిపించక మాయమయ్యారు. తలుపులు వాటంతటవే మూసుకున్నాయి. ఏమిటి మాయాజాలం? ఎక్కడున్నారు? ఎందుకు ఈ చిత్రమైన ఆట? సుందర, నిద్రపోయిన మనస్సు ఇక ముందు ఈశ్వర కరుణతో జ్ఞానదీపమై వెలుగుతుంది. మరుగున పడ్డన ఈ పూర్వజన్మ జ్ఞానం మళ్లీ ప్రకాశిస్తుంది. మాయలో పడిన బుద్ధిహీనుడా, నేను పరమేశ్వరుణ్ణని బోధపడలేదా? ఈశ్వరా, కరుణాకర, జ్ఞానదండంతో నా హృదయ కవాటాన్ని తెరిపించిన పరమ పురుష, తమరావృద్ధునిగా వచ్చింది నేనా మీతో విరోధం పెట్టుకుని నిందలు పలికింది? అయ్యయ్యో, నేను చేసిన పనికి చరిత్రలో చెరిగిపోని చెడ్డ పేరు వస్తుంది. దేవా, మిమ్మల్ని ఎదిరించి మాట్లాడానని తెలిసిన పిమ్మట నన్ను నేను చంపుకోవటం ఒక్కటే నాకు శరణ్యం. ఆగు సుందర, ఆవేశపడ. లయకారకులం, మళ్ళీ పుట్టించేవాళ్ళం మేమే. నువ్వు పుట్టిన కర్తవ్యం పూర్తి కాలేదు. మా లీలలు మధుర కవితలుగా వ్రాసి లోకంలో ప్రచారం చేయడానికి నిన్ను పుట్టించాం. అది మరచి నీవు ఇల్లు ఇల్లాలనే బంధాల్లో పడిపోతూ ఉంటే నీ బ్రతుక్కి పరమార్థమేది? అందుకోసమే కరుణలో వచ్చి నిన్ను కరుణించాం. రజితాద్రి శృంగవాస, మీ విశ్వపోషణ, మీ భక్త రక్షణ, మీ దుష్ట శిక్షణ, మీ మహాకరుణ ఇవన్నీ నా కవిత్వంతో చాటి చెప్తాను. ఇంకా శివదాసుడనై శివమహత్యాన్ని ప్రచారం చేస్తాను. మంచిది. ఏది మధురంగా నాపై పాడు. లోకోత్తరమైన నీ గానాన్ని ఆలపి. పాట నేను ఎలా పాడేది? ఏమని పాడేది? వచ్చినవాడు హరుడని తెలియకపోయి పిచ్చి ఉన్మాది అన్న నా మాటలు తలుచుకుంటున్నప్పుడు నా కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. నాలుక తడబడుతున్నది, మాట వెలుపలికి రాకున్నది. ఈ స్థితిలో నన్ను ఎలా పాడమంటారు? మొట్టమొదటగా పెళ్లి మంటపంలో నన్ను చూసినప్పుడు నన్ను భ్రష్ట అని పరిహసించలేదా? ఆనాటి మూఢుణ్ణి అలాగే పిలిచిపాడు. మూఢా భ్రష్ట అని మతిమాలి అన్నానే, నిన్నే బ్రతిమాలి శరణంటి వేడుకొంటి, నీ పాదాలపై బాలి హే త్రిశూలి కరుణనేలే, రక్షరాదా నీ చరణాలే శరణమే. చిత్తములో అంత శివమయమే దేవా, చిత్తములో అంత శివమయమే, నిన్ను సేవించు దాసులకే లేదు భయమే. చిత్తములో అంత శివమయమే, నిన్ను సేవించు దాసులకే లేదు భయమే. చిత్తములో అంత శివమయమే, నీ చరణములే నమ్మితిరా, నీ చరణములే నమ్మితిరా, ఇంక నీ స్మరణం నేను మాననురా. చిత్తములో అంత శివమయమే. మేళవిల్చే ఎదవేణువుగా అది పరవశించి ఊగే ఊయలగా, మేళవిల్చే ఎదవేణువుగా అది పరవశించి ఊగే ఊయలగా, నా హృదయం పలికే కవనముగా, నా హృదయం పలికే కవనముగా,
నీకే నా తనువు చేశాను అర్పణగా దేవా చిత్తములో అంత శివమయమే అలించరావేళ నా మొరలే నువ్వే కొలువు తీర్చే వేళ తిరునాళ్ళే ఆలించరావేళ నా మొరలే నువ్వే కొలువు తీర్చే వేళ తిరునాళ్ళే వేరే ఏదో వరము కోరనులే వేరే ఏదో వరము కోరనులే మదిని నీ నామం కలనైనా మరువనులే దేవా చిత్తములో అంత శివమయమే నిన్ను సేవించు దాసులకే లేదు భయమే. ఓ పుణ్యం చేసుకున్నాను కదా దైవమా, జన్మ జన్మలకు తీర్చలేని గొప్ప మేలు చేసేవయ్యా. చంద్రశేఖర మహాత్మా, నాకు తెలియజేయవలసిన కృతజ్ఞత ఎనలేని మీ మృదు భాషణలోనే అడిగి ఉన్నది. ఈశ్వరుని కన్నా మిన్నగా తమని పూజిస్తున్న నన్ను ఇక రాజని గౌరవించడం మాని శ్రీవారి సేవకునిగా స్వీకరించండి. ఇంకా శేషించిన భాగాన్ని దాసులకు వినిపించండి. పూర్వజన్మంలో పుణ్యం చేసుకున్న మానవునికే నీ పాదసేవ లభిస్తుందన్నారు వాగీశ భగవత. వారిని చూసి ఈ దేశాన్నే ఏలిన మీ ముత్తాతగారు ఆర్యా నీవు వాక్కుకే ఈశ్వరుడు అని వినుతించి సన్మానించారు. ఆ మహాత్ముడు వాగీశ్వరుని వర్ణించటం వీలవుతుందా? అంతేనా? దోగాడే బిడ్డడుగా ఉన్నప్పుడే ఉమాదేవి ఇచ్చిన పాలు తాగి దేవుని బిడ్డడైనారు క్షీర జ్ఞానాంబికాసుతుడు. వారిని వర్ణించే అర్హత ఈ దాసునుకున్నదా? లేకున్నను పెద్దలు ఆనతిచ్చినందున ఆ ఇద్దరి మహాత్ముల చరిత్రలు నేను చెప్తున్నాను. భక్తిగాన బాల గంధర్వ పరమశివ లీలా ప్రచారక శ్రీ జ్ఞానాంబికాతనయుడు శ్రీ జ్ఞానాంబికాతనయుడు శ్రీ జ్ఞానాంబికాతనయుడు. నా ప్రియమైన భక్తాగ్రేసులారా, ఈ ఊరికి అనంత వాగీసులు వచ్చారని మార్గమధ్యాహ్నం నాతో ఎవరో అన్నారు. వాక్కుకే అధిపతి, పూజించవలసిన వ్యక్తి, 80 ఏళ్ల పండు ముదుసలి దేవుని మీద పాడుతూ దేశం పర్యటించే వారికి సాటి వేరే ఎవ్వరూ లేరు. ఆ మహాత్ముడు ఈ ఊరిలో ఇప్పుడు ఉన్నారని తెలిసాక వారి దర్శన భాగ్యం పొందకుండా వెళ్తామా? ఆ భక్తుడు ఎక్కడ ఉన్నారో తెలుసుకుని వస్తే చిన్నగా అక్కడికే చేరి మనల్నందరిపై కృప చూపించమని దీవించమని ప్రార్థించి మరీ వద్దాం. శీఘ్రమే ఎవరో ఒక వ్యక్తి ఊళ్ళోకెళ్ళి ఆ వాగీసులు ఎక్కడ ఉంటున్నారో తెలుసుకుని రావాలి. దాసుడు ఇక్కడే ఉన్నాడయ్యా. ఇది వాగీసుని గొంతులా ఉందే, ఎక్కడ ఉన్నారాయన? గొంతు వినిపిస్తుంది, రూపం మాత్రం కనబడ్డం లేదే. తమ పల్లకి మోసే బొయ్యిలలో నేను ఒకటినయ్యా. శివ శివ, ఎంతటి అపచారం! దించండి పల్లకి, శీఘ్రం. వాగీశ, ఎంతటి మహాపరాధం ఈనాడు జరిగిపోయింది. మీ సేవా భాగ్యం కోసమని తప్పించిపోతున్నా ఈ చిన్నవాణ్ణి పెద్దలు ఇలా చేయడం భావ్యమేనా? నాకు పూజనీయులైన గురుదేవులు మీరే అని అనుకుంటున్నానే. ఆ మాట అనడానికి కూడా నా వంటి వానికి అర్హత ఉందో లేదో అనుకుని మనసులోనే సేవించుకుంటున్నానే. అలాంటిది నా మనోమందిరంలో కొలువైన మీరే నన్నిలా మోస్తారా? ఈశ్వర, ఈ పాపానికి పరిహారమే లేదు. క్షీర జ్ఞానాంబికా తనయ, మహాపర్వతమే అద్దంలో చిన్నదిగా కనిపిస్తుంది. అలా తమరు చిన్నగా తలచి నన్ను పెద్దని చేస్తున్నారు. లోకంలో ఎందరో కోటాను కోట్ల పిల్లలు ఏడుస్తారు, కానీ మీరు ఒక్కసారి ఎక్కినంతనే ఉమాదేవే దిగి వచ్చి తన పొత్తిళ్లలో పెట్టుకుని మీకు జ్ఞానమనే పాలు ఇచ్చారు అంటే ఆ భాగ్యం పొందిన అదృష్టవంతుణ్ణి, అఖిల జగతికే వెలుగైన జ్ఞానదీపాన్ని ఈ దాసుడు మోయటానికి ఎంత పుణ్యం చేసుకుని ఉంటాడు. అదా తమరు తప్పని అంటున్నారు. ఆర్య, నా జీవితాంతం ఏలిన వారిని సేవించి నా బ్రతుకు పునీతం చేసుకుందామనుకున్నా. అంతలోనే నేనే వాగీషుననే వార్త ఏలిన వారికి తెలిసిపోయిందని విచారిస్తున్నా. శక్తి కుమారా, నేను వయసులోనే పెద్దవాణ్ణి, బుద్ధిలో ఏలిన వారే పెద్దవారు. స్వామి, మీరు పొగడవద్దు. నన్ను ఎక్కడి నుంచి మోసుకొస్తున్నారు?
మధురాపురం నుండి ఏరిన వారిని మూసే భాగ్యం నాకు కలిగిందయ్యా. వాగీశర, ఇక నన్ను మోయనూ వద్దు, నన్ను ఇలా బాధ పెట్టనూ వద్దు. ఏం వాగీశ, ఇక మనమిద్దరం ఒకటై పుణ్యక్షేత్రాలను దర్శించి ఈశ్వరుని పదములు సేవిద్దాం. నీకిష్టమేనా? ఆజ్ఞ ఇవ్వండి, అనుసరిస్తా. మొట్టమొదట ఏ ఊరికి వెళదాం? దాసాన దాసుడు, మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా. అలా కాదు, నాకన్నా పెద్దలు ఆజ్ఞ ఇస్తే ఆ ప్రకారం నడుచుకుంటా. సిరిపుర నగరానికి వెళదామా? నన్ను ఎక్కడికి రమ్మన్నా వస్తాను. విధేయుడు ఈ బాలుడు, భవదీయుడు ఈ దాసుడు. అంతా శివమయం, సర్వం శివాత్మ, అంతా శివమయం. అంతా శివం. శ్రీవాగీశ, ఈ సిరిపుర నగరికి వచ్చిన దగ్గర నుంచి చెప్పలేనంత గొప్పగా నా మనసుకు నెమ్మది చేకూరింది. అందులో గురువుగా మీరు కూడా ఉండడం వల్ల నే పరమానందభరితున్నయ్యాను. నేను ఆ విధంగానే అనుకుంటున్నాను. ఈ జీవితానికి, ఈ దాసుని జన్మ జన్మలకు శ్రీవారిని సేవించడమే మహాభాగ్యం అనుకుంటున్నాను.